ఈరోజు ఈ మాటను గురించి ధ్యానం చేసుకుందాం. వెదుకుడి మీకు దొరుకును అనే అనుభవము. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం ఎలాగ ఉండాలంటే వెదికే వారముగా ఉండాలి. దావీదు తనకి కొన్ని రకాలైన సమస్యల చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. సమస్యల వలయములో అతడు చిక్కబడిన వాడుగా ఉన్నాడు. అలా సమస్య వలయంలో చిక్కబడిన దావీదు ప్రార్థనల్లో దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడంటే అడుగుచున్నవాడుగా ఉన్నాడు. స్నేహితుల్ని అడిగి పరిస్థితులను విశ్లేషించుకుంటున్న వాడుగా ఉన్నాడు. మన సమస్యకు పరిష్కారం రావాలి అంటే మనం ఏం చేయాలంటే శోధించు వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు. ఏమిటా ఇబ్బందులు? 10 నాణాలు దాచుకుంది, 1 నాణ్యము పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆ నాణ్య నిమిత్తం ఆ సహోదరి ఎంతగానో వెతికినటువంటి అనుభవం అనేది ఇక్కడ కనబడుచున్నది. అంటే ఆమె వెతకడం వల్ల ఏం జరిగిందంటే నాణ్యం దొరకడం మాత్రం కాదు, వెతకడము వలన ఆమె సంతోషాన్ని పొందుకుంది. వెతకడము వలన తన సంతోషాన్ని ఇతరులతో పంచుకో ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా వెదికే అనుభవం ఉన్నట్లయితే ఈ వెదికే అనుభవం నీకు సంతోషం తీసుకురావడం మాత్రమే కాదు, కానీ ఈ వెదికే అనుభవము నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకునేలాగా చేస్తుంది. మన సమస్యకు మనం ఏం చేయాలంటే పరిష్కారము అనేది మనము వెతుకువారుగా ఉండాలి. మన జీవితంలో సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. అవి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు. ఎందుకంటే కొంతమందికి చిన్న సమస్యలు, ఈ స్త్రీకి వెండి నాణ్యం పోయింది, కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది సంబంధాల్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్నవి మాట రావడం. కొంతమందికి పెద్ద సమస్యలు ఉంటాయి. ఏమిటవి? ఆర్థికపరమైన భారాలు ఎక్కువగా ఉండడము, ఆరోగ్యం అనేది కుదుటపడకపోవడము, బిడ్డ యొక్క వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో కుదురుబాటు లేకపోవడము అనే పెద్ద పెద్ద సమస్యలు అనేవి ఉంటాయి. అయితే మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, మనం ప్రార్థన చేస్తే పరిష్కారం దొరుకుతుందంటే పూర్తిగా అయితే నేను చెప్పను. ప్రార్థనతో పాటు మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు వెతకాలి, వెతికి దానికి తగ్గట్టుగా కృషి అనేది చేయాలి. ఎవరైనా సరే మందిరంలోకి వచ్చి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నేను బాగా పాస్ అవ్వాలి అని ప్రార్థన చేస్తే సరిపోదు. బాగా పాస్ అవ్వాలి అంటే నేను ఏ సబ్జెక్ట్స్లో ఏ విధమైన చాప్టర్స్ చదవాలి, ఏ విధమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ల మీద ప్రావీణ్యం సంపాదించుకోవాలని ఆ విద్యార్థి వెతకాలి. చాలామంది చిన్నప్పుడు మనం నోట్స్ల్లో ఇంపార్టెంట్ అని రాసుకుంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ రాసుకుంటాం. కొంతమంది స్టార్లు 1 స్టార్ పెట్టుకుంటారు, కొంతమంది 2 స్టార్లు పెట్టుకుంటారు, కొంతమంది 3 స్టార్లు పెట్టుకుంటారు. 3 స్టార్లు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఏం వచ్చేస్తుందని ఎగ్జామ్లో వచ్చేస్తుంది. అంటే ప్రార్థన చేసావు కాబట్టి 3 స్టార్లు పెట్టుకున్నావు కాబట్టి ఎగ్జామ్లో నువ్వు పాస్ అయిపోతావా? అంటే ప్రార్థన అనేది ఒకటి, శోధన అంటే ఏ ప్రశ్నలు చదవాలి అన్నది శోధన, కృషి అంటే దాని మీద మనం అభ్యాసం అనేది చేయడం అనేది ఇక్కడ కనబడాలి. ఈరోజు వెదుకుడి మీకు దొరుకును. ఈ వెతికే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమస్యలను చూచే కొత్త దృష్టి మనకు రావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉండవు అని నేను చెప్పను. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అదే సమస్య, కానీ మనం చూచే కోణం మారాలి. ప్రతిరోజు మనకు అదే సమస్య ఎదురవుతుంది, దాన్ని మనము కొత్త కోణంలో చూడగలగాలి. ఎందుకంటే కొత్త కోణంలో మనం చూడగలిగినట్లయితే దాని పరిష్కారము అనేది లభిస్తూ ఉంటుంది. ఒక స్కూల్లో ఒక విద్యార్థిని డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. మరి ఎందుకో ఆ రోజు ఆమె వేసిన డ్రాయింగ్స్
నలుగురు దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఆమె నిరాశ అనుభవము ఆమె జీవితంలోకి వచ్చింది. చాలామంది స్నేహితులు ఉన్నారు, ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏదైనా అన్నారు. చుట్టాలు అన్నారు, డ్రాయింగ్ అన్నావు కదా, కనీసం టాప్ 10లో కూడా నిలవలేదు, ఏమిటి నీ డ్రాయింగు అన్నట్లుగా హేళనగా మాట్లాడారు. కానీ టీచర్ గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇది నీకు నేర్చుకునే అవకాశం. దీన్ని బట్టి నువ్వు మరింతగా నేర్చుకో, శ్రద్ధ నిలిపి వాటి మీద ప్రావీణ్యత సంపాదించు. నేర్చుకోవడానికి నీకు ఇంకా అవకాశం వచ్చింది, ప్రావీణ్యం సంపాదించుకోవడానికి అని సమస్యను చూసే కోణాన్ని టీచర్ గారు మార్చింది. చుట్టూ ఉన్నవారేమో ఎంత డ్రాయింగ్ వేస్తున్నా ఏం ఉపయోగం అని తగ్గించేలాగా ఆమె ప్రావీణ్యాన్ని కానీ ఆమె సామర్థ్యాన్ని కానీ చులకనగా మాట్లాడారు, ఇక ఎందుకు పనికిరావు అన్నట్లుగా. కానీ టీచర్ గారేమో నేర్చుకోవడానికి గొప్ప అవకాశము. ఇప్పుడు సమస్యను ఈమె ఈ కోణంలో చూడడం ప్రారంభించింది, నేను నేర్చుకోవడానికి ఇది అవకాశం కదా అని. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మరలా ఆమె బాగా నేర్చుకుంది. దాన్ని బట్టి మరలా కాంపిటీషన్లో ఆమె ఉన్నతమైన బహుమానం అనేది ఆ స్త్రీ పొందుకున్నదిగా ఉంది. ఇరిమియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి. అంటే ఇప్పుడు ఏదో నీవు చేతగాని వాడు అని నలుగురి గురించి మాట్లాడవచ్చు, నిన్ను ఒక ఫెయిల్యూర్ పర్సన్గా సమాజం గుర్తించవచ్చు, నీ పరిస్థితి ఇంతే అని మనుషులైన వారు అంటున్న దాన్ని బట్టి నీకే నా వల్ల కాదు, దీన్ని నేను జయించలేను అన్న అనుభవం నీలో రావచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే సమస్యను చూసే కోణం మార్చుకో, రాబో కాలమందు నీకు మేలు కలిగినట్లు నేను నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కలిగాను. అంటే ఇప్పుడు జరిగిన నష్టమే కానీ, ఇప్పుడు కలిగిన అవమానమే కానీ, ఇప్పుడు నువ్వు పొందుకున్న తిరస్కరణే కానీ ఇది శాశ్వతం కాదు. రాబో కాలం ముందు నేను నీకోసం సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని దేవుడు మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సమస్యను చూసే కోణాన్ని మార్చుకోవాలి. సమస్యను చూసే కోణాన్ని మార్చుకున్నప్పుడు మన ప్రయత్నాలు కూడా మార్చబడతాయి. 2, ఇప్పుడు వెతకడం అంటే సమస్యకు పరిష్కారము. సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయాలంటే వెతకాలి. వెతికే క్రమంలో సమస్యను చూసే కోణం మారాలి. 2, సమస్యను విభజించి పరిశీలించాలి వెతికే విషయంలో. అంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో సమస్య అనేది వస్తుంది, అది ఒకటైతే. 2, సమస్యలో మన స్పందన బట్టి అది ఇంకా పెద్ద సమస్యగా మారుతుందా చిన్న సమస్యగా ఉంటుందా అన్నది రెండవదిగా ఉంటుంది. మన జీవితంలో ఖచ్చితంగా సమస్య ఎదురవుతుంది. సమస్యలో మన స్పందన 2 రకాలుగా మనము వీటిని విభాగించుకోవాలి. అసలే బాధపడుతున్న ఇబ్బందుల్లో ఉన్నామని ఒక మనిషి నీ పక్షంగా జాలిపడుతుంటే ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేకపోయావు అనుకో, నీ పక్షంగా జాలిపడేవారు ఎవరు ఉండరు. అందుకే సమస్య 1, సమస్యల్లో మన స్పందన 2. ఈ రెండింటిని మనము చాలా జాగ్రత్తగా విభాగించుకొని సమస్యకు మనం ఏం చేయాలంటే పరిష్కారం కనుక్కోవాలి. ఒక యవనస్తుడు ఒక కంపెనీలో బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నా రావాల్సిన ప్రమోషన్ అయితే రాలా. ఈసారి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అనుకున్నాడు, కానీ ప్రమోషన్ రాలా. చాలా నిరాశ అతని జీవితంలోకి వచ్చింది. మరి అంతటి నిరాశ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎంత కష్టపడినా కూడా ఏదో ఫీలింగు నా మీద చూపించి నన్ను తొక్కేశారు, నన్ను ఎదగనీయడం లేదు అని నోటి మాట అనవచ్చు, నలుగురితో ఆ మాటలు పంచుకోవచ్చు. కానీ ఇతడు సమస్యలు ఎట్లా స్పందిస్తున్నాడంటే, ఈరోజు నేను ఈ ప్రమోషన్ పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటి?
తన కొలీగ్స్తో వచ్చి అడుగుతున్నాడు, నేను ఇంకా ఏ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటారు, ఇంకా ఏ విషయాల్లో నేను డెవలప్ అవ్వాలంటారు, ఏ విషయాల్లో నా స్కిల్స్ పెంచుకుంటే నేను ఆ ప్రమోషన్ పొందుకుంటానంటారు అని అతడు సమస్య పరిష్కార నిమిత్తము స్నేహితులను అడిగినప్పుడు కొన్ని ఇన్పుట్స్ అనేవి స్నేహితులు ఇచ్చారు. ఆ ఇన్పుట్స్ని తీసుకొని మరలా ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో అతడు సఫలీకృతుడైన వాడిగా ఉన్నాడు. సమస్యను మనం విభజించుకోవాలి. మనము పొందుకుంటున్న సమస్య ఒకటైతే ఆ సమస్యలో మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మాటల కన్నా ఎక్కువగా పని అనేది ఎక్కువగా కనపడినట్లయితే ఫలితం కనపడుతుంది. మాటలు ఉన్న వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి సమస్యల్లో. ఇంకొంచెము మనము చూసుకున్నట్లయితే ఒక తండ్రి బిడ్డకు సైకిల్ నేర్పుతూ ఉంటాడు. నేర్పే క్రమంలో అనుకోకుండా బిడ్డ సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు తన చేతులు వదిలేస్తాడు. వదిలివేసినప్పుడు ఆ బిడ్డ కింద పడిపోతుంది. అందరికి అది ఎలా కనపడుతుందంటే బిడ్డకి, ఇదిగో నేనంటే నాన్నకి ఇష్టం లేదు, అందుకే నన్ను పడవేయడానికి చేతులు వదిలేశాడు అనుకుంటుంది. కానీ గుర్తించవలసిన విషయం ఏంటంటే తండ్రి, ఇదిగో నేను వదిలివేస్తేనే కానీ ఈ బిడ్డ తనంతట తానుగా సైకిల్ తొక్కగలడు, ఇలా వదిలివేయకపోతే స్థిరపడలేడు అని నేను నిదానంగా దెబ్బలు గుండా నడిపిస్తూ ఉంటాడు. అంటే సమస్య నీ జీవితంలో ఉంది, సమస్యలో నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు అన్నది ముఖ్యం. ఇదిగో తండ్రి నన్ను ఇలా వదిలేస్తున్నాడంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలనా, నా అంతా నేను సైకిల్ తొక్కాలా అన్న దృష్టికోణము మార్చగలిగినట్లయితే ఆ బిడ్డ పడినా కూడా తర్వాత ఏం చేస్తాడంటే ఆ సైకిల్ని చాలా జాగ్రత్తగా తొక్కగలుగుతాడు. రెండవ అనుభవం నేను చెప్తున్నాను, సమస్యకు మనం పరిష్కారము వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును. వెతకాలి అంటే మొదటగా సమస్యను చూసే కోణం మారాలి. రెండు, మనకున్న సమస్యను విభజించాలి. పెద్ద సమస్య, చిన్న సమస్య, సమస్య ప్రతిస్పందన, వీటన్నిటిని కూడా విభజించి ఇది సమస్య, ఇప్పుడు ప్రతిస్పందన ఎట్లా ఉండాలి అన్నది నీ యొక్క ఆధీనంలో ఉండాలి. ప్రార్థన చేసి దేవునికి సహాయం పొందుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉండేలా అతన్ని దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. మన శక్తికి మించినది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం అడగాలి. అప్పుడు దేవుడు మనకి ఆలోచనను, మనకి మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల మీరు అప్పుడు ఆయన్ని అడగండి అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట, సమస్యలను పరిష్కరించుకోవాలంటే పరిష్కారాన్ని వెతకాలి అంటున్నా. సమస్యల నుంచి మనము పాఠాలు నేర్చుకున్నప్పుడు మాత్రమే పరిష్కారాలు అనేవి మనము వెతకగలుగుతాం. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగా చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే ఇక్కడ శ్రమల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే పాఠము నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యాపార అనుభవంలో కొంతమంది ఉన్నారు. వ్యాపారంలో నష్టం అనేది అనుభవించారు. అదే నష్టం వారి జీవితంలో కొనసాగించకూడదు అంటే సృజనాత్మకమైన కొత్త ఆలోచనలతో వారు ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది. ఒక వ్యక్తి ఒక చోట ఉండి వ్యాపారం చేస్తున్నాడు. అలా వ్యాపారం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే మొదటగా బాగా సక్సెస్ అయింది. కానీ అనుకోకుండా రోజు రోజుకి అక్కడ ఉన్న జనాంగము తగ్గిపోతున్నారు. వ్యాపారంకి వచ్చేవారు తగ్గిపోతున్నారు. ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు తన సరుకు బాగోలేదని కాదు, వండిన అల్పాహారం బాగోలేదని కాదు, తన కొట్టుకు వచ్చే వారందరూ వారి మార్గాన్ని మార్చుకొని వేరొక దిశలో వారి జీవన నిమిత్తం ప్రయాణం అవుతున్నారు. అందువలన ఈ మార్గంలోకి రాలేకపోతున్నారని ఆమె గమనించింది. అలా గమనించి మరి ఏం చేయాలి అన్నప్పుడు
వాహనాన్ని ఏర్పాటు చేసుకుంది. వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వాహనం మీద ఆహార పదార్థాలు వండి, ఆ ప్రాంతంలో జనులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడే ఆ యొక్క ఆహార పదార్థాలు వండి అక్కడ వారికి వడ్డించడం వలన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంది. అంటే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో ఆమె ఏం చేసిందంటే పరిష్కారాన్ని వెతికింది. వెతికి అలా మొట్టమొదటిసారిగా ఆ కుటుంబస్తులు ఏం చేస్తారంటే వ్యాపారాన్ని ఒకచోట స్థిరంగా కాకుండా నడిచే చక్రాల ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లిన వారుగా ఉన్నారు. కొన్ని సృజనాత్మకమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే సమస్యలు మన జీవితంలో పాఠాలు నేర్పించేవిగా ఉంటాయి. ఇంకా నేను చెప్తున్నా, మన జీవితంలో సమస్యలు అని వచ్చినట్లయితే ఆ సమస్యలు శక్తిని పెంచే పాఠశాల. మన జీవితంలో వచ్చే సమస్యలు మన శక్తిని పెంచే పాఠశాలగా ఉంటాయి. సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకొని వాటిని మనం చూసే కోణం మార్చుకోవాలి. నూతన దృష్టితో, ఆశావాద దృక్పథంతో చూసినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అది లభిస్తుంది. ఆ సమస్యను మనము విభాగించుకోవాలి. సమస్య, ప్రతిస్పందన అని రెండు రకాలుగా వాటిని విభాగించుకోవాలి. మన శక్తికి మించినది వచ్చినప్పుడు మనము దేవుని సహాయం అడిగినట్లయితే ఆ సమస్యను మనము పరిష్కరించగలుగుతాం. ఇప్పుడు వెతుకుడి మీకు దొరుకును అంటున్నాను. సమస్యకు పరిష్కారము అనేది మనము వెతకాలి. వెతకాలి అంటే చూచే కోణం మారాలి. వెతకాలి అంటే సమస్యను విభాగించుకోవాలి. వెతకాలి అంటే మన శక్తికి మించింది ఏదో ఉందో దాన్ని సాధించాలంటే దేవుని బలాన్ని మనము వాక్యం ద్వారా సంపాదించుకోవాలి. ఇంకొంచెం వెతకడము అంటే అవకాశాలను కనుగొనడము. రూతు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము చూసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీకు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఆ చిన్న అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ స్త్రీ భర్తను కోల్పోయింది, తాను దేశంగాని దేశం వచ్చింది, తన జనాంగంగాని జనాంగం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈమెకున్న పని ఏమిటంటే పరిగి వేరుకునే పని. ఆ పరిగి వేరుకునే పనిని కూడా ఎలాగ చేసిందంటే నమ్మకంగా ఆ పనిని కొనసాగించింది. అనేక మంది యవనస్తుల మధ్య ఆమె పరిగి వేరుకుంటున్నా ఆమె నమ్మకంగా చక్కటి సత్ప్రవర్తన కలిగి ఆ పనిని కొనసాగించింది. చిన్న పని, అది కడుపు నింపేదే కానీ కుటుంబాన్ని స్థిరపరిచే పని మాత్రము కాదు. అయినా సరే ఆమె ఆ చిన్న పనిని కూడా ఏం చేసిందంటే చిన్న అవకాశాన్ని కూడా గుర్తించి ముందుకు వెళ్ళింది. కాబట్టి మోయాబు దేశంలో ఉన్న స్త్రీని దేవుడు బెత్లెహేము నడిపించాడు. బెత్లెహేములో ఉన్న ఆమె సత్ప్రవర్తన చూసినప్పుడు బోయాజు ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళికే ఒక తల్లిగా మార్చబడిన అనుభవము ఈమెలో కనపడుతుంది. ఒకసారి మన జీవితంలో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. ఈ చిన్న అవకాశాలు మనం ఏం చేయాలంటే ఒడిసిపట్టుకునే వారుగా ఉండాలి. చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద విజయాలు ఇస్తాయి. నీ దగ్గర కత్తి లేకపోవచ్చు, ఈటి లేకపోవచ్చు, కానీ దావీదులాగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ దగ్గర ఉన్న చిన్న రాయే, కానీ చిన్న రాయితో ఏం చేస్తావంటే గొలియాతు లాంటి ఒక గొప్ప ఆజానుబాహుణ్ణి నేల కొరిగించేవాడుగా ఉంటావు. చిన్న అవకాశాలను పట్టించుకోకపోతే పెద్దవాటిలో నువ్వు విజయం అనేది సాధించలేవు. ఒక యవ్వన సహోదరి సాఫ్ట్వేర్ జాబులు చేయడానికి వెళ్ళింది. సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న అవకాశం, ఏదో ఒక ప్రాజెక్టులో చిన్న రోల్ ఇచ్చారు. నేను చదువుకుంటున్న చదువు ఏమిటి, నాకు ఇచ్చిన రోల్ ఏమిటి అని ఆమె నిరాశపడలా. ఇచ్చిన ఈ చిన్న రోలైనా నమ్మకంగా చేద్దామని ఆ చిన్న రోలును ఆమె నమ్మకంగా కొనసాగించింది. చిన్న రోలు కాస్త ఆమె చాలా ప్రావీణ్యం సంపాదించుకుంది. తర్వాత ప్రాజెక్టులో పెద్ద రోల్ అనేది ఆమెకి ఇచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆమె ప్రయత్నం ఏం చేసిందంటే తర్వాత కాలంలో ఒక ప్రాజెక్టుకి ఆఫీసర్గా అయ్యేంత కృప దేవుడు ఆమెకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో సమస్యకు పరిష్కారము వెతకడంలో నీకు ఎదురుగా వచ్చిన చిన్న అవకాశం ఏదైనా కూడా దాన్ని వదిలిపెట్టకూడదు. మైకేల్ జోర్డన్
అనే ఒక బాస్కెట్బాల్ ప్లేయరు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బాస్కెట్బాల్ ప్లేయర్ అన్నమాట, గొప్ప ప్లేయరు. అతను స్కూల్స్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. సెలక్షన్ జరుగుతున్నప్పుడు అతని యొక్క ఆట తీరు నచ్చగా అతను పక్కన పెట్టిన వారుగా ఉన్నారు. ఇంతేనేమో ఇక సెలక్షన్ అవ్వనేమో అనుకున్నాడు. కానీ అతను ప్రయత్నం మొదలుపెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఏ చిన్న అవకాశం వచ్చినా, ఎక్కడే చిన్న టోర్నమెంట్ ఉన్నా, నేను ఫలానా టోర్నమెంట్ ఆడవలసిన ఇట్లాంటి ఆటలు ఆడుతామేంటి, ఇట్లాంటి ఆటలు ఆడుతామేంటి అనుకోలేదు. ఏ చిన్న అవకాశం వచ్చేది నేర్చుకోవడానికి సాధనం అనుకొని కన్సిస్టెంట్గా తను నేర్చుకున్న వాడుగా ఉన్నాడు. అలా నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఈ మైకేల్ జోర్డాన్ అనే వ్యక్తి బాస్కెట్బాల్ ప్రపంచంలో గొప్ప ఆటగాడుగా తీర్చబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న అవకాశాలే, కానీ ఇది నా స్థాయికి తగిలినది కాదు, నా స్థితికి తగిలినది కాదు, నా అంతస్తు తగిలినది కాదు అని అనుకోవద్దు. చిన్న అవకాశాలను ఒడిసి పట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు పెద్ద అవకాశం ఇస్తాడు. చిన్న వాటిలో నమ్మకున్న వాడిని ఏం చేస్తాడంటే పెద్ద వాటిలో కూడా నమ్మకమైన వాడుగా దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకొంచెం సమస్యల్లో దాగిన అవకాశాన్ని మనము గుర్తించాలి. ఇక్కడ యేసేపు కనపడుచున్నాడు. యేసేపును గుంటలో పడవేసిన వాడుగా ఉన్నాడు. గుంటలో నుంచి ఎక్కడ పడవేశారటండి? ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో. సమస్య తన జీవితంలో ఉంది, కానీ ఈ జీవితంలో తన సమస్య ఉన్నా కూడా ఇక్కడ ఏ విధంగా నమ్మకంగా నేను జీవించగలను అని అతను ప్రయత్నించాడు. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం మొత్తం ఏం చేస్తుందంటే ఇంటి అంతటి మీద కూడా ఆ పోతీఫర్ అధికారం ఇచ్చేలా చేశాడు. సమస్యల్లో కూడా అవకాశాన్ని వెతికాడు యేసేపు. ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో నేను ఎంత చేస్తున్నా కూడా నాకు ఇదా బహుమానం అనుకోలా. చెరసాల్లో కూడా ఏం చేస్తున్నాడంటే ఎవరికో వచ్చిన కలభావాన్ని తనకున్న ప్రత్యక్షతను బట్టి అది వారికి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అయితే చాలా విషయాల్లో అతడు ఓర్పు పట్టిన వాడుగా ఉన్నాడు. అయినా సరే అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సమస్యలో ఏ అవకాశం వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. కాబట్టి ఏం జరిగిందంటే ఒకరోజు ఆ యొక్క ఐగుప్తు దేశంలో యేసేపుని ప్రధానిగా దేవుడు కూర్చోబెట్టిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నానని దర్శనాన్ని చెప్పే తలంత్రం పోగొట్టుకున్నాడా? పోతీఫర్ ఇంటి దగ్గర ఉన్నాను కదా అని దేవుని భయం లేకుండా ఏం బ్రతకలేదు కదా. సమస్యల్లో ఏ అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్న వాడుగా ఉన్నాడు. సమస్యల్లో దాగిన అవకాశాన్ని చూడాలి మనము కూడా. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచు ఉన్నవని మనము ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. ఈరోజు సమస్యల్లో నువ్వు అవకాశాన్ని గనక దాగిన అవకాశాన్ని గనక గుర్తించగలిగితే, ఒక వ్యక్తి చేపలు పట్టేవాడుగా ఉన్నాడు. అయితే అతడు సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్ళాడు. అనుకోని తుఫాను వచ్చింది. ఆ రోజు ఖాళీగా ఇంటికి వచ్చాడు. అయితే తుఫాను వచ్చింది కదా, ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఎట్లా అని చిన్నగా తుఫాను వచ్చినా కూడా ఎంతవరకు అయితే సముద్రంలోకి వెళ్ళగలుగుతాడో అంతవరకుగా ప్రతిరోజు వెళుతూ చేపలు పట్టడం నేర్చుకున్నాడు. ఈ విద్య ఏం చేసిందంటే అందరూ తుఫాను వస్తే కూర్చునేలాగా చేసింది. కానీ తుఫాన్లో ఇతడు తను నేర్చుకున్న విద్యను బట్టి డబ్బు నేర్చుకుని అందరిలో గొప్పవాడిగా అతను స్థిరపడిన వాడిగా ఉన్నాడు. కొందరు సమస్య వస్తే ఆగిపోతారు. కొందరు సమస్యల్లో దాగిన అవకాశాలు గుర్తించుకొని గొప్పవారిగా మార్చబడతారు. వెదుకుడి మీకు దొరుకును అంటున్నా. సమస్యల్లో దాగిన అవకాశాన్ని మనము వెతుకువారుగా ఉండాలి. ఇక్కడ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క దిశను మనము అడుగువారుగా ఉండాలి. నిర్గమాకాండము 3వ అధ్యాయము ప్రారంభ వచనంలో నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుంచి కానాకు నడిపించాలని ఆయన ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట, కొన్నిసార్లు మనం ఎంతగా ప్రయత్నం చేసినా అవకాశాలు కనిపించవు. దేవుని మాట చొప్పున మోషే ఎక్కడ నడిపిస్తున్నాడంటే కానాకు నడిపిస్తున్నాడు.
కానాకి నడిపించే క్రమంలో వెనకమాల ఫరో సైన్యము, ఎదురుగా ఎర్ర సముద్రం. దేవుని చిత్తం చొప్పున నడుస్తున్నాడు. కొన్నిసార్లు మనము కూడా దేవుని చిత్తం చొప్పున నడుస్తాం. ఎంత ప్రయత్నించినా కూడా అవకాశాలు అనేవి మనకి కనబడవు. ఇప్పుడు వీరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. వెనకమాల ఫరో సైన్యము, ఎదురెవరున్నారు? ఎర్ర సముద్రం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని అడుగుతున్నాడు, దేవుని యొక్క ఆలోచన అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నీ కర్రను ఎర్ర సముద్రం వైపు ఎత్తు. అలా ఎత్తమనగానే ఏం జరిగింది? దాగి ఉన్న రహదారి అనేది వారు చూడగలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు చుట్టూ ఉన్న కొన్ని భయంకరమైన పరిస్థితులు అడుగు ముందుకు వేయనీయకోకుండా చేస్తూ ఉంటాయి, అసలు ప్రయత్నం చేయనీయకుండానే చేస్తూ ఉంటాయి. కానీ నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా దేవుని యొక్క ఆలోచన ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో నువ్వు వెతకడం నేర్చుకోవాలి. ఒక సహోదరి తన జీవితంలో ఏదో ఒక భయం, ఎవరో ఏదో అనుకుంటారు, వెళ్ళిన తర్వాత మనం అది సాధించకపోతే నలుగురు చులకనగా మాట్లాడతారు అన్న భయం, మనుషుల మాటలు బట్టి, మనుషుల చులకన మాటలు బట్టి, హేళన బట్టి, ఎగతాళి అనుభవాలు బట్టి చేయాలనుకున్న పని చేయక భయంతో ఇంట్లో కూర్చుంది. తండ్రి చెప్పాడమ్మా, మనుషులు భయపడి ఎంతకాలం ఉంటావు, నేను సాధించాలని ఉంది కానీ ఒకవేళ ఫెయిల్యూర్ అయితే జనాభా సమాజం నవ్వుతుందేమో అని భయం అనిపించి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే, అమ్మా మన జ్ఞానానికి మించిన పనులు, మన శక్తికి మించిన పనులు దేవుడే చేయాలి, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళి అనగానే ఆ సహోదరి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని అడిగింది. దేవుడు ఏమనంటే ముందుకు వెళ్ళమన్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆమె ఏం చేసిందంటే ముందుకు వెళ్ళింది. అలా ముందుకు వెళ్ళడం వలన తను ఏ రంగంలో అయితే ముందుకు వెళ్ళాలనుకుందో ఆ రంగంలో ఆమె నిపుణత, నైపుణ్యమో ఆమె సంపాదించుకుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మన శక్తికి మించినవి ఉంటాయి. చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అవకాశాలు అనేవి కనబడవు. అవకాశాలు కనబడకపోయినా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు కొరకు ఎర్ర సముద్రంలో ఉన్న దారిని ఇశ్రాయేలు కొరకు ఏ విధంగా అయితే తెరిచాడో నీ కొరకు మూసివించిన మార్గాలను తెరుచును గాక. హల్లెలూయా. అవకాశాలు అనేవి మన చుట్టూ ప్రతిరోజు మన చుట్టూనే ఉంటాయి. అయితే ఆ సమస్యలు వెనకమాల దాగి ఉన్న దీవెనలను మనం గుర్తించాలి. దాగి ఉన్న దీవెనలు మనము గుర్తించి ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి వెతకడము. ఇర్మీయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. మన జీవితంలో ఎన్నో దారులు ఉంటాయి. ఈ దారిలో విజయాలు రావచ్చు, డబ్బులు రావచ్చు, మానవ సంబంధాలు, సంపదలు, గౌరవాలు, కీర్తి, మనం వెళ్ళే దారిలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా చెప్తున్న మాట, కానీ నిజంగా మన జీవితంలో వచ్చే మానవ సంబంధాలే కానీ, గౌరవాలే కానీ, కీర్తే కానీ, విజయాలే కానీ ఆ వ్యక్తికి నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు, నెమ్మదిని ఇవ్వలేవు. లాజరు జీవితంలో డబ్బు ఉంది, నెమ్మది లేదు. ఈమె జీవితంలో డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు 12 సంవత్సరాలు బట్టి. ఈమె జీవితంలో అధికారం ఉంది ఈ జీవితంలో, కానీ ఒంట్లో ఏముందంటే ఆ యొక్క కుష్ఠరోగం అనేది కనబడుచు ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనము చాలామంది యొక్క జీవితాలు గమనించిన వారుగా ఉన్నాం. ఆమె కనాను స్త్రీ, చాలా డబ్బు గల స్త్రీ, అయినా సరే ఆమెకి కుమార్తె యొక్క విషయాన్ని బట్టి ఆమెకు కూడా ఏమి లేదంటే సమాధానం అనేది లేదు. అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే మార్గాల్లో విజయాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, మానవ సంబంధాలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, కీర్తి ఉంటాయి. కానీ మనము దేవుణ్ణి వెతికిన వారుగా ఉన్నప్పుడు ఆ మార్గంలో ఏముంటుందంటే నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన సమాధానం ఉంటుంది, నిజమైన నెమ్మది అనేది ఉంటుంది. ఈ స్త్రీ పూర్ణ మనసుతో యెహోవాను వెతికింది. వెతికి రాజు ఎదుటికి వెళ్ళింది. కాబట్టి తన జనాంగము నశించిపోకోకుండా ఆ జనాంగం, యోధా జనాంగం అంతటిని ఎస్తేరు ఏం చేస్తుందంటే రక్షించినటువంటి అనుభవం ఇక్కడ కనబడుతూ ఉంది.
మన చుట్టూ సమస్యలు అనేవి ఉంటాయి, మార్గాలు అనేవి మూయబడినవిగా ఉంటాయి. అయినా సరే నువ్వు పూర్ణ మనసుతో వెతికినట్లయితే దేవుడి నీ కొరకు కొత్త మార్గాలు తెరుచును గాక. కీర్తన 105వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. దేవుని వెతుకోవడం అంటే తలుచుకోవడం కాదు. తపనతో మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రేమతో చేసే ప్రయత్నము వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే ఆయన మనసును తెలుసుకోవడం. దేవుని వెతకడం అంటే వాక్యాన్ని మనము అధ్యయనం చేయడము. దేవుని వెతకడం అంటే మన బ్రతుకును మార్చుకొని ఆయనకి ఇష్టానుసారంగా మార్చుకోవడం, మన బ్రతుకును ఆయనకి ఇష్టానుసారంగా మనం మార్చడం. దేవుని వెతకడం అంటే ఆయన చిత్తములో మనము జీవించి నడవడం. వెతికాను అంటే కుదరదు. నువ్వేం చేయాలంటే ఆయన మనసు తగ్గట్లుగా నువ్వు మార్చుకోవాలి నీ యొక్క హృదయాన్ని. ఆయనతో దృఢమైన సంబంధాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏ విధంగా వెతకాలి, ఏం వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ కూడా మనకి దేవుని వెతికే మార్గాల గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని ఎలాగ వెతకాలి? ప్రార్థన. ఆ స్త్రీ నాణ్యం పోయింది. నాణ్యం పోయినప్పుడు ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది. తర్వాత ఏం చేసింది? ప్రార్థన చేస్తున్నది. చీపిరితో అదంతా శుభ్రం చేస్తుంది. ఇక్కడ చీపిరి అనే అనుభవం ఏమిటంటే శుభ్రం చేసే అనుభవము. అక్కడ శంకరి ప్రార్థనలు ఏం చేస్తారంటే శుభ్రం చేసుకుంటున్నాడు. అయ్యా ఆకాశం వైపు కళ్ళెత్తుటకు కూడా ధైర్యము చాలని వాడని నేను అని. అక్కడ మనం ఎలాగ వెతకాలంటే ప్రార్థన ద్వారా దేవుని వెతకాలి. ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుని వెతకగలుగుతారో దేవుని యొక్క హృదయం ఏమిటో వారికి తెలుస్తుంది. కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా సన్నిధిని మీరు వెతకండి అని సెలవీవుగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయము నీతో అనెను. నా హృదయం చెప్పింది, అయ్యా నీ సన్నిధిని వెతికాను, నీ సన్నిధానంలో నీ ముఖాన్ని నేను చూచాను అంటున్నవాడుగా ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి వెతకగలుగుతారో వారి హృదయం వారితో మాట్లాడుతుంది, అయ్యా నేను నీ ముఖాన్ని చూడగలిగాను. ఎట్లా వెతకాలి మనము? ఇంకా అంటే మనము వాక్యము ద్వారా దేవుణ్ణి వెతకాలి. వాక్యము ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా తన యొక్క ఉద్దేశాలను మనకి వెల్లడిపరుస్తాడు. తన ఆలోచనలు మన బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన పక్షంగా ఎలాగున్నది అన్నది మనకు అర్థం అవ్వాలి. వాక్యము ద్వారా వెతికేటప్పుడు దేవుని యొక్క కట్టడలు ఎలాగున్నాయి అనేది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మన గురించి ఏ విషయంలో ఎలా చెప్పాడు అనేది మనము వాక్యము చదువుతున్నప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రేమ, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, అదేవిధంగా ఆయన మనపక్షంగా ఏ విధంగా కరుణా వాత్సల్యం కలిగిన వాడుగా ఉన్నాడు అని వాక్యము చదువుతున్నప్పుడు ఆయన అంతరంగమంతా కూడా నీకు అర్థమవ్వాలి. అంతరంగమంతా కూడా నీకు అర్థమవ్వాలి. ఒక తల్లి తన కుమార్తెకు ఉత్తరం రాసింది. చాలా రోజుల తర్వాత దూరంలో ఉంది కుమార్తె. అలా ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ఉత్తరము చదువుతూ ఉన్నప్పుడు కుమార్తె యొక్క కన్నులే అంట కన్నీరు కారుతూ ఉంది. చదివేది ఉత్తరమే, కానీ కుమార్తె యొక్క కన్నీరులో ఎందుకు కన్నీరు కారుస్తుందంటే తల్లి యొక్క హృదయము ఆ ఉత్తరంలో రాసిన మాటలు బట్టి కుమార్తెకి అర్థమయ్యింది. తల్లి ఏ విధంగా తనకి దూరం అయింది, తల్లి ఏ విధంగా తనకు ఎడబాటుగా ఉంది, తన ప్రేమను కోల్పోతుంది అనే విషయాలన్నీ ఆ ఉత్తరంలో రాయబడి ఉన్నాయి. అంటే ఉత్తరము చదువుతున్నప్పుడు కూర్తికి అర్థమైన విషయం ఏమిటంటే తల్లి యొక్క హృదయం ఏ విధంగా తల్లడిల్లుతూ ఉన్నది అని, తన పక్షంగా ఎంత ప్రేమ కలిగి ఉన్నది అని. అలాగే ఈరోజు కూడా నువ్వు వాక్యము ద్వారా దేవుని వెతుకుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క హృదయం ఏమిటో నీకు అర్థం అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నువ్వు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన ఎలాంటి హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు, మన ఎడల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు,
మన పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం చూపుతున్నాడు అనేది వాక్యం ద్వారా నువ్వు వెతికి తెలుసుకోగలుగుతున్నావా? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోకి మిమ్మలను నడిపించును అంటే ఆత్మ ద్వారా, ఆయనకు ఆత్మ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారు, ఈరోజు వెతికేవారు ఉంటారు కదా, ఆ వెతికేవారి గురించి మాట్లాడుతుంది. ఆయన సర్వసత్యంలోకి తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తారట? నడిపించేవాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో వెతికిన వారి గురించి చూద్దాం. దావీదు దేవుణ్ణి వెతుకుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. కీర్తనలు 63వ అధ్యాయం ప్రారంభ వచనములో, దేవా నీ ముఖము నేను వెతుకుచున్నాను. ఎప్పుడైతే దావీదు దేవుని వెతికిన వాడుగా ఉన్నాడో, అపోస్తులైన పౌలు దావీదు గురించి చెప్తున్నాడు. 16వ అధ్యాయం 32వ వచనంలో అపోస్తుల కార్యము, ఇదిగో నా మనసుకు నా హృదయానికి ఎవరితడు? సరిపోయినవాడు. అంటే దావీదు దేవుని వెతుకుట వలన, ఆయన ముఖాన్ని వెతుకుట వలన దేవుని హృదయానికి సరిపోయిన వాడుగా దావీదు మార్చబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు ముమ్మారు ఆ బబులోను ప్రాంతములో దేవుణ్ణి ప్రతిరోజు 3 మార్లు ప్రార్థనాపూర్వకంగా వెతికిన వాడుగా ఉండడం వలన అతడు సింహాల బోనులో వేయబడినా కూడా సింహాలు అతనికి ఏ అపాయం లేకోకుండా చేశాయి. జ్ఞానులైన వారు ఉన్నారు. జ్ఞానులైన వారు దేవుణ్ణి వెతికిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి కనుగొన్నవారుగా ఉన్నారు. ఎవరైతే దేవుణ్ణి వెతికిన వారుగా ఉన్నారో ఆ వెతికిన జ్ఞానులట వారి మార్గాన్ని మార్చుకున్న వారుగా ఉన్నారట. దేవుణ్ణి ఎరిగిన జ్ఞానులు, దేవుని యొక్క ముఖాన్ని చూచిన జ్ఞానులు మార్గాన్ని మార్చుకున్న వారుగా కనబడుచున్నారు. ఈరోజు నువ్వు దేవుని వెతికి వచ్చినట్లయితే, ఇప్పటి వరకు నువ్వు ఏ మార్గంలో నడిచి వచ్చావో నాకు తెలియదు దేవుని కలుసుకోవడానికి, కానీ దేవుని కలుసుకున్న తర్వాత అటండి ఆ మార్గంలో నడవడానికి దేవుడు ఇష్టపడ్డటండి. నూతనమైన మార్గంలో మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన ఆయన మీ పక్షం ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయన్ని విడిచిన యెడల ఆయన మిమ్మలను విసర్జించును. ఇదిగో మీరు ఆయన వెతుకుతారా, ఖచ్చితంగా మీకు ఆయన దొరుకుతాడు. మీరు ఆయన పక్షంగా ఉంటారా, ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఆయన మీరు విసర్జించుతారా, ఆయన మిమ్మలను విసర్జించుతాడు. కాబట్టి మనము దేవుణ్ణి వెతుకువారుగా ఉన్నట్లయితే మనము పక్షంగా ఆయన ఉంటాడట, మన పక్షంగా ఆయన ఉంటాడు. మనం ఇంకా ఏమి వెతకాలి? దేవుణ్ణి వెతకాలి అంటున్నా. కీర్తనలో 105వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, మనము దేవుని యొక్క సన్నిధిని కూడా మనము వెతుకువారుగా ఉండాలి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెతుకుడి. మోషే గారు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా మేము ఇక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్ళమంటున్నాడు. ఎందుకు ఆయన సన్నిధి నిత్యము వెతకాలి? ఎందుకు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి? దాని అర్థం ఏమిటో తెలుసా? ఒకసారి నీ ప్రయాణములో ఎర్ర సముద్రం రావచ్చు, ఒకసారి నీ ప్రయాణములో కఠినమైన ఆకలి రావచ్చు, దప్పిక రావచ్చు, నీ ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే, యొర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఏమి ఎదురైనా దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే పగటి వేళ నీకు మేఘస్తంభంగా ఉంటుంది, రాత్రి వేళ నీకు అగ్నిస్తంభంగా ఉంటుంది. అందుకే ఆ యొక్క మోషే గారు నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా మేము ముందుకు వెళ్ళనంటున్నాడు. నీ సన్నిధి కలిగిన జనులు ధన్యులు అంటున్నారు. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు,
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉన్నది. సన్నిధిలో ఏముందటండి? సన్నిధి వెతకడం వల్ల ఏం జరుగుతుంది? అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని యెడల మేము ముందుకు వెళ్ళమంటున్నాం. సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము, యొర్దాను ఎరుకో ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా మనం ముందుకే సాగిపోతాం. ఇంకా సన్నిధానములో ఏముందంటే సంపూర్ణమైన సంతోషము కనబడుచు ఉన్నది. ఆ మరియా మార్తా ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు. ఒకరు దేవుని సన్నిధానములో ఉన్నారు, ఆమె సంపూర్ణమైన సంతోషం ఉంది. ఒకరు దేవుని సన్నిధానం నుంచి దూరంగా నడుస్తున్న వారుగా ఉన్నారు, వారి విస్తారమైన పనుల భారంతో వారి జీవనము చంద్రవందరగా కనబడుతూ ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మరియా నెమ్మదిగా జీవిస్తున్న అనుభవం కనబడుతూ ఉంది. ఇంకా దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే మనలో మార్పు తీసుకొస్తుంది, మనల్ని రూపాంతరంలోకి తీసుకెళ్తుంది. మోషే దేవుని సన్నిధానంలో 40 రోజులు ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ 40 రోజులు ఉన్నప్పుడు మోషే కిందకు దిగి వస్తున్నాడు. దేవుని సన్నిధి అనుభవించిన మోషే కిందకు దిగి వస్తున్నాడు. అతనిలో జనులైన వారు ఒక గొప్ప మార్పు కనపడుతున్నారు. అతనిలో సన్నిధి కాంతిని వారు గమనించగలుగుతూ ఉన్నవారుగా ఉన్నారు. మనం ఏమి వెతకాలి అనగా దేవుని సన్నిధి వెతకాలి. దేవుని సన్నిధానాన్ని మనం ఎట్లా వెతకాలి అంటే పశ్చాత్తాపముతో మనము వెతకాలి. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన గ్రంథం పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎలా రావాలి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు రండి. దేవుని యొద్దకు ఎట్లా రావాలి చెప్పాలి? పశ్చాత్తాపముతో రావాలి. ఆయన మన యొద్దకు రావాలి అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి అమ్మా నీ పాపాలు క్షమించబడినవంటాడా? నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావంటాడా? అందుకే మనం ఎట్లా వెతకాలంటే దేవుని యొక్క సన్నిధానాన్ని పశ్చాత్తాపముతో. కీర్తన రాసిన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో దేవుని సన్నిధానాన్ని మనం ఎట్లా వెతకాలంటే, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు ఆసీనుడై ఉన్నావు. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధి మనం ఎట్లా వెతకాలి అనగా ఇక్కడ స్తోత్రము చెప్పువారుగా ఉండాలి. మనము స్తోత్రము చెప్పినప్పుడు ఆయన సన్నిధి మన హృదయాన్ని నింపేదిగా ఉంటుంది. పౌలు శీలలు పాటలు ప్రార్థన అనే స్తోత్రము వారు చెప్తున్నారు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన, పౌలు శీలలు చేయు స్తోత్రముల పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి వారి చెరసాల్లో ఉన్నా కూడా వారి హృదయము దేవుని సన్నిధానంతో నింపబడి వారు నెమ్మది కలిగి ఉన్నారు. ఈరోజు సన్నిధిని, దేవుని సన్నిధానాన్ని మనం ఎలాగ వెతకాలంటే స్తోత్రము ద్వారా. దేవుని సన్నిధానాన్ని మనం ఎలా వెతకాలి? వాక్యము ద్వారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అది మీకు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఎడల అంటే వాక్యము ద్వారా దేవుని మనము, దేవుని సన్నిధానాన్ని మనం వెతికినట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడు. వెదుకుడి మీకు దొరుకును. వెదుకుడి మీకు. వెతికే క్రమంలో మనం ఎట్లా వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఎట్లా వెతకాలి? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా. అలాగే దేవుణ్ణి ఎట్లా మనము, దేవుని సన్నిధానాన్ని మనం ఎట్లా వెతకాలి? పశ్చాత్తాపము ద్వారా, స్తోత్రము ద్వారా, వాక్యం ద్వారా దేవుణ్ణి మనము వెతకాలి. దేవుని సన్నిధానంలో ఏముందంటే సంతోషం అనేది కనపడుతుంది. అట్లాగే దేవుని మనము వాక్యము ద్వారా, దేవుని వెతుకుడు ద్వారా ఆయన యొక్క హృదయం ఏమిటో మనకి అర్థమవుతుంది. వెతుకుట అనే అనుభవం ఏం చేస్తుందంటే సమస్యల్లో కొత్త అవకాశాలు మనం చూడగలుగుతాం. దాగి ఉన్న అవకాశాలు మనం గుర్తించగలుగుతాం. వెతుకుడు ద్వారా సమస్యను మనం ఏం చేస్తామంటే విభాగించగలుగుతాం. వెతుకుడు ద్వారా సమస్యను చూసే కోణం మార్చబడుతుంది. వెతుకుడు ద్వారా ఏం చేస్తామంటే ఈ యొక్క సమస్యలను మనము
ఒక పాఠశాలగా మార్చుకుంటాం. శక్తి కలిగి నింపే ఒక పాఠశాలగా మనం ఈ సమస్యలను మార్చుకోగలుగుతాం. ఈరోజు వెతుకుడి మీకు దొరుకును, నన్ను వెతికిడి వారికి నేను దొరికేదా నంటివి అని ఒక భక్తిపరుడు మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చి నీ సమస్య ఏదైనా కూడా, అయ్యా నీ చిత్తమేమిటి అని నువ్వు ఆయన్ని అడిగినట్లయితే తన మార్గాన్ని, తన ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తాడు. దావీదు ఆ విధంగా వెతికిన వాడుగా ఉన్నాడు కాబట్టి తర్వాత గొప్ప విజయం సాధించాడు. నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులను నువ్వు దేవుణ్ణి ఇలా వెతికినట్లయితే సమస్యల్లో నువ్వేం చేస్తావంటే దేవునికి మహిమార్థంగా నువ్వు నిలగలుగుతావు. దేవుడి కొద్ది మాటలు అనేకుల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాటల్లో ప్రభా ఏమైనా దోషం ఉంటూ కొట్టివేయండి. విలువైన విషయాల ప్రభావ హృదయంలో భద్రపరచండి మా తండ్రి. ఎవరో ప్రభా ఏ విషయాల్లో ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చి వారు వెతుకుచున్న వారు ఉన్నారు నాయన, వారి విషయాల్లో ప్రభావాన్ని ఘనమైన కార్యాలు మీరు జరిగించుకోమని, వాటి ద్వారా నీరే మహిమ తెచ్చుకోమని, ఎవరు ఏ దుఃఖంలో, నిరాశలో, అనారోగ్యంలో, ఆర్థికపరమైన నిబంధనలో, కుటుంబ సమస్యల్లో నింపబడిన వారుగా ఉన్నారు, అనారోగ్య విషయాల్లో మొదలు వాడచ్చు నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారు ప్రభా, గరిష్టల మధ్య సమాధానం లేకుండా వారుగా ఉన్నారు నాయన, వారందరి పక్షంగా మీరు మా తండ్రి నీ దైవికమైన కార్యం వారి పక్షంగా మీరు బలంగా జరిగించమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.